హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాసులో ఏంటంటే చాలా 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 ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అది ఏంటంటే భారతదేశంలో నిఘా సంస్థలైనటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో, అలాగే రా అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, రాకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఆ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క ఫస్ట్ ఎవరంటే ఫస్ట్ చీఫ్ ఎవరు, ఇప్పుడు చీఫ్ ఎవరు, అదే విధంగా రా యొక్క ప్రస్తుత చీఫ్ ఎవరు, పాత ఫస్ట్ లో చీఫ్ ఎవరు, అలాగే మనం గమనించినట్లయితే సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ గురించి, సహస్ర సీమాబల్ గురించి, అస్సాం రైఫిల్స్ గురించి, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి, సిబిఐ గురించి, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అసలు సిఆర్పిఎఫ్ అంటే ఏంటి, దాని యొక్క ముఖ్యమైన విధి ఏంటి, సిఆర్పిఎఫ్ అంటే ఏంటి, దాని ముఖ్యమైన విధి ఏంటి, బిఎస్ఎఫ్ అంటే ఏంటి, దాని ముఖ్యమైన విధి ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఏ రక్షణ దళం దేనికి బాధ్యత వహిస్తుంది, అవన్నీ కూడా ఈరోజు మనం క్లియర్ గా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ క్లియర్ గా ఈరోజు మనం క్లాస్ లో చూసుకుందాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే వివిధ దళాలు, మిలిటరీ దళాలు, అలాగే ప్రముఖ ఏజెన్సీల గురించి ఈరోజు మనం క్లాసులో డిస్కస్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ ఏంటంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నటువంటి అంశంలో ఫస్ట్ ఏంటంటే సిఆర్పిఎఫ్. ఈ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గా మనం చెప్పవచ్చు. ఇదేంటంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ఉన్నటువంటి పారామిలిటరీ దళం, అలా అతి ఎక్కువ మంది ఉన్న పారామిలిటరీ దళంగా మనం చూడవచ్చు. అయితే ఈ సిఆర్పిఎఫ్ యొక్క బాధ్యత, విధి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ సిఆర్పిఎఫ్ యొక్క విధి ఏంటంటే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో శాంతి భద్రతలను రక్షించడం, శాంతి భద్రతలు కల్పించడం, ఏవైనా తిరుగుబాట్లు అనుకోకుండా వస్తే తిరుగుబాటు అణచివేత దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. విధిగా సిఆర్పిఎఫ్ యొక్క మెయిన్ విధి ఏంటంటే శాంతి భద్రతలు, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో శాంతి భద్రతలు కల్పించడం, అలాగే ఏవైనా తిరుగుబాట్లు రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా వస్తే వాటిని అణచివేయడము. అలాగే మనం గమనించినట్లయితే కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించేటువంటి కేంద్రంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలకు ఏంటంటే రక్షణగా కూడా విధులు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలప్పుడు రక్షణగా విధి నిర్వర్తించడం అనేది ఈ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ అనేది చేస్తుంది. అయితే ఈ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అనేది ఎప్పుడే ఏర్పడింది అంటే చాలా ఇంపార్టెంట్. ఇది 1939 జూలై 27వ తారీఖున ఏర్పడడం అనేది జరిగింది. 1939 జూలై 27వ తారీఖున ఏర్పడింది. అయితే సిఆర్పిఎఫ్ యొక్క ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ 2021 మార్చిలో ఎంపికయ్యాడు. ప్రెజెంట్ సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ గా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే చాలా ఇంపార్టెంట్, కుల్దీప్ సింగ్. సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే కుల్దీప్ సింగ్ గా మనం చెప్పవచ్చు. ఈ కుల్దీప్ సింగ్ అనేటువంటి ఆయన ప్రెసిడెంట్ ఏంటంటే సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్. ఈయన 2021 మార్చిలో ఎంపిక అవడం అనేది జరిగింది. ఇది సిఆర్పిఎఫ్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సెకండ్ మనం గమనించినట్లయితే ఐటిబిపి గురించి మనం చూసుకుందాం. ఈ ఐటిబిపి అంటే ఏంటంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వ్యవస్థ.
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వ్యవస్థనే ఐటీబీపీగా మనం పిలవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వ్యవస్థనే మనం ఐటీబీపీగా పిలవచ్చు. అయితే ఈ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అనేది 1962 సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖున ఏర్పడడం అనేది జరిగింది. 1962 సెప్టెంబర్ 22న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అనేది ఏర్పడింది. అయితే ఈ యొక్క ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు ఆ మెయిన్ విధి ఏంటంటే, ఈ యొక్క వ్యవస్థ యొక్క మెయిన్ విధి ఏంటంటే మనం గమనించినట్లయితే టిబెట్ కి అలాగే టిబెట్ చైనా సరిహద్దు పరిరక్షణ. అంటే భారతదేశానికి ఉన్నటువంటి పైన ఉన్నటువంటి టిబెట్ కి చైనాకి సరిహద్దు రక్షణ అనేది ఈ యొక్క ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వ్యవస్థ అనేది చూస్తుంది. అంటే చైనాకి ఇండియాకి మధ్య ఉన్నటువంటి రక్షణ చూస్తుంది. అలాగే టిబెట్ కి రక్షణగా కూడా మన ఇండియా నిలవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అనేది ఆఫ్ఘనిస్తాన్ అలాగే మనం గమనించినట్లయితే సియర్రా లియోన్, హైతీ, బోస్నియా, సూడాన్ మొదలైన దేశాల్లో ఏంటంటే శాంతి పరిరక్షక దళంగా ఉపయోగపడుతుంది. యుఎన్ఓ శాంతి పరిరక్షణ దళంగా ఈ యొక్క ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. అయితే దీని యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఇండో టిబెటన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఎస్ఎస్ దేశ్వాల్ అనేటువంటి ఆయన ప్రెసెంట్ ఏంటంటే ఈ యొక్క ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ యొక్క డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే బల్బీర్ సింగ్. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వ్యవస్థ మెయిన్ ఉద్దేశం ఏంటంటే టిబెట్ సరిహద్దు రక్షణ, అలాగే చైనాకి ఇండియాకి మధ్య ఉంది కాబట్టి చైనాకి ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క చైనా సరిహద్దు రక్షణ కూడా, అంటే చైనా నుండి సరిహద్దు రక్షణగా ఈ యొక్క ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బుల్ వ్యవస్థ అనేది 1900 చాలా ఇంపార్టెంట్. ఈ సహస్ర సీమా బుల్ వ్యవస్థ అనేది 1963 సంవత్సరంలో ఏర్పడింది. 1963 డిసెంబర్ 20వ తారీఖున ఏర్పడడం అనేది జరిగింది. 1963 డిసెంబర్ 20న ఏర్పడింది. ఈ సహస్ర సీమా బుల్ యొక్క మెయిన్ విధి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ సహస్ర సీమా బుల్ ఏంటంటే భూటాన్ అలాగే నేపాల్ భూ సరిహద్దు రక్షణగా ఇది ఉపయోగపడుతుంది. అంటే భారతదేశానికి భూటాన్కి మధ్య అలాగే భారతదేశానికి నేపాల్కి మధ్య భూ సరిహద్దు రక్షణగా ఈ సహస్ర సీమా బుల్ అనేటువంటి వ్యవస్థ మనల్ని కాపాడటం అనేది జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే కుమార్ రాజేష్ చంద్ర అనేటువంటి ఆయన ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ గా ఉండడం అనేది జరిగింది. డైరెక్టర్ జనరల్ గా ప్రెసెంట్ ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క సంస్థల గురించి మనం చూస్తున్నాం. చాలా 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 ఇంపార్టెంట్ వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క క్లాస్ నుంచి డెఫినెట్ గా వీటి నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఎగ్జామ్స్ లో. నెక్స్ట్ మనం గమనించినట్లయితే బిఎస్ఎఫ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. బిఎస్ఎఫ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. బిఎస్ఎఫ్ ఈ యొక్క బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గా మనం చెప్పవచ్చు. ఈ యొక్క బిఎస్ఎఫ్ అనేది ఇప్పుడే ఏర్పడిందంటే చాలా ఇంపార్టెంట్. 1965 డిసెంబర్ 1 ఏర్పడింది. బిఎస్ఎఫ్ యొక్క మెయిన్ విధి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద భూ సరిహద్దు దళం, ప్రపంచంలోనే అతిపెద్ద భూ సరిహద్దు
భద్రతా దళంగా ఈ యొక్క బిఎస్ఎఫ్ ని పిలుస్తారు. అయితే ఈ బిఎస్ఎఫ్ అనేది మన ఇండియాలో దీని యొక్క విధి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. చైనా దేశాల సరిహద్దు నుండి రక్షణ, చైనా దేశాల సరిహద్దు రక్షణ అంటే ఏదైతే పాకిస్తాన్ అలాగే భారత్ కి చైనా దేశాల సరిహద్దు ఎక్కడైతే ఉందో ఆ దేశాల నుండి మన దేశానికి రక్షణ కల్పించే దళం ఏంటంటే బిఎస్ఎఫ్ గా మనం చూడవచ్చు. ఈ యొక్క బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ అనేది మనం గమనించినట్లయితే ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ముఖ్యంగా 1965 డిసెంబర్ 1 ఏర్పడిందని మనం చూసుకున్నాం. ఈ యొక్క బిఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బిఎస్ఎఫ్ యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ గా ఎవరున్నారని అడుగుతారు. చాలా 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 ఇంపార్టెంట్. ప్రస్తుత బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ నెక్స్ట్ చూద్దాం. అలాగే నెక్స్ట్ మనం గమనించినట్లయితే సిఐఎస్ఎఫ్ అంటే సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గా మనం సిఐఎస్ఎఫ్ అని చెప్పవచ్చు. ఈ సిఐఎస్ఎఫ్ అనేది 1969 మార్చ్ 10న ఏర్పడింది. 1969 మార్చ్ 10న ఏర్పడడం అనేది జరిగింది. బిఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే రాకేష్ ఆస్థానా డైరెక్టర్ జనరల్, ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్. అయితే సిఐఎస్ఎఫ్ అనేది మనం గమనించినట్లయితే 1969 మార్చ్ 10న ఏర్పడిందన్నాం. సిఐఎస్ఎఫ్ యొక్క మెయిన్ విధి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సిఐఎస్ఎఫ్ యొక్క మెయిన్ విధి ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్. ఈ సిఐఎఫ్ఎస్ అనేది భారత అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ సున్నిత భవనాలు అలాగే బ్యారేజీలు అలాగే స్టీల్ ప్లాంట్లు అలాగే మెట్రో రైళ్లు అలాగే చమురు క్షేత్రాలు అణువిద్యుత్ కేంద్రాలు మెట్రో రైళ్లు మొదలైన విమానాశ్రయాలకి రక్షణ మొదలైన ప్రభుత్వ ఆస్తులకి రక్షణగా ఉండేది సిఐఎస్ఎఫ్ గా మనం చెప్పొచ్చు. ఈ సిఐఎస్ఎఫ్ అనేది ప్రెజెంట్ సిఐఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే సుబోధ్ కుమార్ అనేటువంటి ఆయన ప్రెజెంట్ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు సుబోధ్ కుమార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సిఐఎస్ఎఫ్ అయిపోయింది. సిఐఎస్ఎఫ్ యొక్క విధి కూడా మనం క్లియర్ గా చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం గమనించినట్లయితే కోస్ట్ గార్డ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కోస్ట్ గార్డ్ అనేది ఏంటంటే భారత తీర రక్షక దళాన్ని కాపాడేది తీర రక్షక దళంగా మనం చెప్పవచ్చు. తీర రక్షక దళం అంటే భారత తీర రక్షక దళంగా దీన్ని చెప్పవచ్చు. తీర రేఖను కాపాడేటువంటి తీర రేఖ రక్షణ దళం, కోస్టల్ గార్డ్, తీర రేఖ రక్షణ దళంగా దీన్ని చెప్పవచ్చు. ఈ యొక్క కోస్ట్ గార్డ్ ఎప్పుడు ఏర్పడింది? 1978 ఆగస్ట్ 19న ఏర్పడింది. 1978 ఆగస్ట్ 19న ఏర్పడింది. ఈ యొక్క కోస్ట్ గార్డ్ యొక్క ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే కృష్ణస్వామి నటరాజన్ అనేటువంటి ఆయన ప్రస్తుతం సెక్రటరీ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే చాలా ఇంపార్టెంట్. ఇండియాలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేది
1986 సంవత్సరంలో ఏర్పడింది. 1986 ఇయర్లో ఏర్పడడం జరిగింది. సెప్టెంబర్ 22న 1986 సెప్టెంబర్ 22న ఎన్ఎస్జి అనేది ఏర్పడడం జరిగింది. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క మెయిన్ విధి ఏంటంటే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క మెయిన్ విధి మనం గమనించినట్లయితే, భారతదేశంలో ఉగ్రవాద తీవ్రవాద చర్యలను నిరోధించుట దీని యొక్క ముఖ్యమైనటువంటి విధి. ఇది 1986లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎందుకు ఏర్పడిందంటే, భారతదేశంలో ఇందిరాగాంధీ హత్య, అలాగే స్వర్ణ దేవాలయంపై ఉగ్రవాదులు దాడి జరిగింది కదా. ఈ రెండింటి తర్వాత ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతో ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేది ఏర్పడి వివిధ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలలో అంతరాయం కలిగించేటువంటి అంశాలు, రాష్ట్రాల్లో అంతరాయ అవరోధాల నుండి రక్షణకు ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనే దళం ఏర్పడింది. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరిని అడుగుతారు? ఎంఏ భగవతి అనేటువంటి ఆయన ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నాడు. ఏంటంటే భారతదేశంలో తీవ్రవాద కార్యక్రమాలు, ఉగ్రవాద చర్యలు నిరోధించడానికి ఏర్పడిందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే, చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్